వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మనందరూ కూడా తెలిసిందే, సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజన బాధితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పడే బాధలు చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండిగా ఉంది. ఇక్కడ లీగల్ సెల్ కూడా వాళ్ళకి ఎన్నో విధాలుగా సహాయం కూడా అందించింది. ఇక వాళ్ళ బాధ సర్కార్కి చెప్తే నెల రోజుల నుంచి దాదాపు వినకపోతే ఏకంగా ఢిల్లీకి చేరిన పరిస్థితి. ఇక సత్యవతి రాథోడ్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే గిరిజన మహిళలు తనతో పంచుకున్న బాధలేంది, అక్కడ వాళ్ళు పడ్డ ఇక్కట్లేంది, అండ్ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించబోతుంది. ఆ సభ ఎక్కడ, ఆ అనుమతుల కోసం ఎన్ని కష్టాలు పడ్డారు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ కూడా తెలుసుకుందాం. గిరిజన మహిళలు మీతో పాటు ఢిల్లీ వరకు చేరి అక్కడ వాళ్ళ బాధలు చెప్పుకోవడం అంటే అందరికీ ప్రపంచం వ్యాప్తంగా ఒక షాకింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు లోకల్గా పిఎస్ కూడా పోని పరిస్థితి, అట్లాంటిది ఢిల్లీ వరకు చేరడం ఏంది, వాళ్ళు పడ్డ తిప్పలేంది, మీతో వాళ్ళు షేర్ చేసుకున్న ఇష్యూస్ ఏంది? లగచెర్ల ఘటన దేశమంతా చూస్తూ ఉంది. ఆ ఘటన నిజంగా ఎంత తీవ్రమైంది అనేది ప్రపంచానికి, రాష్ట్రానికి చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, వాళ్ళంతా పేదవాళ్ళు. ఈరోజు వరకు కూడా అక్కడ ప్రజా సంఘాల వాళ్ళని కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ ఇంకెవరిని రానియకుండా, అనుమతి ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటేనే దాని తీవ్రత ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఆ మహిళలు వాళ్ళ భర్తలను, పిల్లల్ని అరెస్ట్ చేసిండ్రు, ఎక్కడికి తీసుకెళ్ళినో తెలియదు. మిగతా వాళ్ళు పోలీసులు కొడతారని, రేవంత్ రెడ్డి గారు మనుషులు ఇబ్బంది పెడతారని భయపడి ఊళ్ళో వదిలి పారిపోయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నాక మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలవటానికి ఇక్కడ వచ్చినప్పుడు నన్ను పిలిపించి గిరిజన మహిళల్ని, వాళ్ళ భాష వచ్చు, వాళ్ళ ఇబ్బందులు, మహిళలు కాబట్టి వాళ్ళతో వినాలని మేము వచ్చినప్పుడు వాళ్ళ బాధ వర్ణాతీతం. అసలు ఆ అర్ధరాత్రి పూట ఏదో దేశద్రోహులను, బందిపోట్లను బంధించినట్టు వాళ్ళ ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేసి అందరినీ తీసుకుపోవడం, ఆడవాళ్ళు పిల్లలని కూడా చూడకుండా వాళ్లకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం నాతో చెప్పుకున్న తర్వాత మాకు అనిపించింది వాళ్ళకి ఏదైనా న్యాయం చేద్దాం. ఇక్కడ ఎవరిని కలిసినా, ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం, ఇక్కడ ఎవరిని కలిసినా వాళ్ళకు ఒకటే ఉండే, ఇక్కడ అన్ని సంస్థలు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయి, మేము ఊళ్ళలోకి పోతే బతకలేము, మమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్ళండి అంటే అప్పటికప్పుడు మేము ఢిల్లీ తీసుకెళ్ళాం. లక్కీగా ఆ రోజే మానవ హక్కుల కమిషన్ని, ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, మహిళా కమిషన్ని కలిసాం. అలాగే వాళ్ళకి తృప్తినిచ్చింది, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బాధలు వాళ్ళు విన్నారు, దానికి వాళ్ళు స్పందించిన తీరవని వాళ్ళకి నచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొచ్చాం. వాళ్లకు మద్దతుగా ఎక్కువ గిరిజనులు ఉండే జిల్లా మహబూబాద్లో సభ పెట్టాలనుకున్నాం. అనుమతులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏదో బెదిరిస్తే వద్దంటే పోలీసులు నిరాకరించారు. కాబట్టి నేను హైకోర్టులో వేసాం. అయితే ఇక్కడ రాజకీయంలో చాలా అనుభవజ్ఞులు మీరు. సో ఎన్నడన్నా ఇట్లా ఇంతమందో సీఎంలను చూసి ఉంటారు, ఎక్కడైనా సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు ఇంత ఇబ్బందులు పడిన పరిస్థితి, ఏకంగా రాష్ట్రంలో సమస్య తేలకపోతే ఢిల్లీ చేరిన పరిస్థితులు ఎన్నడన్నా కనిపించినాయా? దురదృష్టం అదే. ఏంటి అని అంటే, ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు మా తండ నుంచి నేను సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యే అయితే మా బిడ్డ ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది, మాకు మేలు జరుగుతుందని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాకు చెప్పుకుంటారు. మేము ఓటేసిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిండు, మాకు బాగా జరుగుతుందని ఆశపడ్డ వాళ్లకు సుఖంగా ఒక నెల కూడా మేము తినలేకపోయినాం. అంటే వాళ్ళ శాపనార్థాలు చూస్తే వాళ్ళ కడుపు మంట ఏందో, వాళ్ళ ఆవేదన ఏందో అర్థమవుతుంది. ఇంత దుర్మార్గం ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఏ ముఖ్యమంత్రికైనా ఆయన మహబూబ్ నగర్ పోయి ముందు రోజు నేను మహబూబ్ నగర్ని అభివృద్ధి చేస్తాను, నాకు అడ్డుపడవద్దు అని అంటే నేను కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని తండాలు తిరిగిన దాన్ని, కాబట్టి వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్బంధించి వాళ్ళ తరతరాలుగా ఆధారపడి బతుకుతున్న వాళ్ళ జీవనోపాధికి వాళ్ళని దూరం చేస్తారని, రైతులుగా ఉన్న వాళ్ళని కూలీలుగా మారుస్తారని మాత్రం నేను అనుకోలేదు. ఇది ఎవరు కూడా ఊహించి ఉండరు. ఆయన నుంచి ముఖ్యమంత్రి అయితే ఆయన నుంచి ఆశించిందేం లేదు. వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని అడ్డుపడితేనే ఇవాళ వాళ్ళ మీద ఇంత క్రూరమైన దాడి జరగడం చాలా దారుణం. వాళ్ళ పాపం ఈరోజు వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆ పతనం, ఆ తిరుగుబాటు కొడంగల్ నుంచి మొదలైంది. ఈ రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆయనకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు, ఆశపడ్డ వాళ్ళ ఆశ భంగమైంది. తప్పకుండా మరి ఇది ఒక మానకొట్టతో ఆగదు, రాష్ట్రమంతా తిరుగుతాం, మేము లగచెర్లకు వెళ్తాం, తప్పకుండా వాళ్లకు న్యాయంగా
వాళ్ళ హక్కులను కాపాడే విధంగా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర అని రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ పాదయాత్ర చేశారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ పడితే అక్కడ సభలు సమావేశాలకి అనుమతులు ఉండే. మరి బీఆర్ఎస్ సభకి అనుమతి సంబంధించి ఇబ్బందులు పెట్టిండ్రన్నారు. ఆ విషయం వాస్తవమేనా? భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తిరిగినా, రైతుల దగ్గరికి పోతున్నా రేవంత్ రెడ్డి తిరిగినా, బట్టి విక్రమార్క తిరిగినా అందరికీ అనుమతులు ఇచ్చాం. మాకేం భయం లేకుండే. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడైనా తిరగని అనుకున్నాం. కానీ ఈ 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద మొదలైన వ్యతిరేకతను మరి కప్పిపుచ్చడానికి లేకపోతే భయపెట్టడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుమతులు ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి పోయిన సభలన్నిటి ప్రజా నిర్బంధం చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, గృహ నిర్బంధం చేస్తున్నారు. మహబూబాద్లో కూడా అందుకనే నిరాకరించింది. కానీ వాళ్ళ కోర్టు తీర్పు వాళ్ళకి చెంపపెట్టు. మరి ఈ తీర్పును మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా బ్రహ్మాండమైన సభ చేస్తాం. వాళ్ళకు నమ్మకాన్ని, లగచెర్ల బాధితులందరికీ మేము అండగా ఉన్నామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాం. కోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. వారి గైడ్లైన్స్ని, వాళ్ళ ఉత్తర్వులను గౌరవిస్తూ తప్పకుండా బ్రహ్మాండమైన సభను నిర్వహిస్తాం. సో ఇది త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతున్న మహాసభకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.